రాయలసీమలో వైసీపీ నేతలు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై ఉచ్చు బిగుస్తోంది. మఠం భూముల ఆక్రమణ, అటవీ భూముల ఆక్రమణలతో పాటు మైన్స్ లిక్కర్ స్కామ్ లో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు మిథున్ రెడ్డి అరెస్ట్, రమేష్ కుమార్ రెడ్డి అరెస్ట్, కాకాని అరెస్టులతో వైసీపీ నేతలతో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా ప్రసన్నకి కూడా నోటీసులు వచ్చాయి. మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీ నేతల్లో అరెస్టులపై భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి నోటీసులు వస్తాయో అని టెన్షన్ పడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నేతల అరెస్ట్ పర్వం కొంతకాలం కొనసాగుతుంది. ఏదైతే లిక్కర్ స్కామ్ లో కుటుంబ ప్రభుత్వం దూకుడు పెంచిన నేపథ్యంలో తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత అంతకు ముందే అదే కేసులో సీనియర్ నేత, పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా నోటీసులు పంపించడం, ఆయన కూడా ఫోన్ ద్వారా విచారించడం కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఛార్జ్ షీట్ లో పేరు ప్రస్తావించడం పైన ఆ పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కడప జిల్లాలో కీలకమైన నేత, పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత కలిగినటువంటి పార్టీ అధినేత ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ప్రస్తావించడం పైన కొంత వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. 2 రోజుల క్రితమే కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డిని కూడా ఏదైతే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబును దూషించిన కేసులో అరెస్ట్ చేసి పోలీసులు బెయిల్ పైన విడుదల చేయడం జరిగింది. అయితే వరుస క్రమంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేతల అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. అయితే క్వాడ్స్ కి సంబంధించిన కేసులో ఇప్పటికే ఏదైతే నెల్లూరు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లిక్కర్ కేసులో ఎవరికి నోటీసులు వస్తాయి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కడప జిల్లాలో ఇప్పటికే చాలా మంది నేతలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఓవైపు బాబు షూరిటీ భవిష్యత్ మోసం గ్యారంటీ అనే ఆ పథకాన్ని ఏదైతే వైఎస్ఆర్సీపీ చేపట్టిందో ఆ కార్యక్రమంలో నేతలందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని చెప్పి, ఏదైతే కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను ఎండగట్టాలని చెప్పి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో దూకుడుగా వివరించిన నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితులుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యనే లిక్కర్ కేసులో దూకుడు పెంచడం, ముఖ్యంగా రాయలసీమకి చెందినటువంటి కీలక నేతలను అరెస్ట్ చేయడం పైన ఆ పార్టీలో కొంత ఆందోళన కూడా వ్యక్తమవడం అన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా నెల్లూరు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అయితే ఎమ్మెల్యే మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన కూడా విచారణకు పిలిచారు. చాలా మందికి నోటీసులు వస్తాయని చెప్పి కూడా ఇతర కేసుల్లో వైపు వైఎస్ఆర్సీపీ నేతల్లో అయితే కొంత భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఆయన తాడిపత్రికి వెళ్ళలేని పరిస్థితి. ఓవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అతను వస్తే అడ్డుకుంటాం, దాడి చేస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో పోలీసులు అతన్ని తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతించడం పరిస్థితి. అక్కడ ఇటీవలే పార్టీ కార్యక్రమం నిర్వహించినప్పటికీ కూడా పార్టీ ఇన్ఛార్జ్ లేకుండా పార్టీ అధ్యక్షుడు, పరిశీలకుడు, మిగతా నేతలందరూ అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాని వైపు టీడీపీ నేతలందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆయన పోవడానికి పోలీసులు అనుమతించడం పరిస్థితులు. ఇదే జిల్లాకు సంబంధించి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బయలు పైన ఉన్నాడు. ఏదైతే గుంటూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పి మాధవ్ మీద అభియోగాలతో కేసులు నమోదు చేశారు. ఆ కేసులో ఆయన ఆ బయలు పైన కొనసాగుతున్న పరిస్థితి. చాలా కేసుల్లో ఇప్పటికే నోటీసులు అందుకుంటున్న నేపథ్యంలో చాలా మంది స్థానికంగా ఉండడానికి కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పేరు ఛార్జ్ షీట్ లో పొందుపరచడం, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ అంటూ రకరకాల ప్రచారాలు జరగడం, ఈ మద్యం కేసులో ఆయనకు ప్రమేయం ఉందని కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. లిక్కర్ కేసు అనేది ఒక బోగస్, ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నిలబడదని చెప్పి ఇప్పటికే చాలా రకాలుగా వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఆ కీలక నేత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ఇన్ఛార్జ్ గా వివరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడం జరిగింది. మఠం భూములతో పాటు అటవీ శాఖ భూములను ఆక్రమించడం, అదేవిధంగా మదనపల్లి ఫైల్స్ కేసులో కూడా ఆయన ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు. చాలా కేసులు ఆయన మీద కూడా నమోదైనటువంటి పరిస్థితి. చాలా నియోజకవర్గాల్లో నేతలు బయటికి రావాలంటే కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే రాయలసీమలో నెలకొన్నాయి. శీలా.